డీటెయిలింగ్కి వెళ్దాం. ఇప్పుడు కాళేశ్వరం మనందరికీ తెలుసు, దాని బ్యాక్గ్రౌండ్ ప్రజలకు కూడా అవగాహన ఉంది. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇవాళ వారం రోజులు మాకు ఇవ్వండి అవకాశం అని కేటీఆర్ అడిగారు. వారం రోజులు కాదు, 3 ఏళ్ళు ఇస్తాం మీకు. 3 ఏళ్ళు అంటే మళ్ళీ ఎన్నికల దాకా 3 ప్రాజెక్టులు పునరుద్ధరించి ఏదైతే మొదట ఆలోచన చేశారో కేసీఆర్, ఆ పరిస్థితి తిరిగి తీసుకురావాలి మళ్ళీ. మీ ఒపీనియన్ ఏంటి బీజేపీగా ముఖ్యమంత్రి గారి ప్రపోజల్ మీద? సార్, ముందుగా ఋషి గారు మీకు, అట్లాగే రామ్మోహన్ రెడ్డి గారికి, అందసత్యం గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. సార్, ఇప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారి చేతిలో పెట్టే ఈ పరిస్థితికి వచ్చాం కదా. మళ్ళీ ముఖ్యమంత్రి గారు అట్లా ఎట్లా ఇస్తారండి కాళేశ్వరం తీసుకెళ్ళి కేసీఆర్ గారికి? అది వారం రోజులు కానివ్వండి, 3 ఏళ్ళు కానివ్వండి, ఇప్పటికే నష్టపోయింది రాష్ట్రము అని చెప్పి ఈ 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అదే మాట డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంకా చర్చలోనే ఉంది పరిస్థితి. రైతులు నష్టపోతున్నారు అని చెప్పి కూడా ఇప్పుడు అదే మేడిగడ్డ ఈరోజు బ్యారేజ్ ష్రింక్ అవ్వకపోతే, అంటే కిందికి దిగిపోకపోతే, ఈరోజు నిజంగానే ఎల్నినో వస్తున్న సందర్భంగా ఇప్పుడు కాళేశ్వరం కట్టిందే కరువు వచ్చిన సంవత్సరాల్లో దీనికి ఆర్ఓఐ అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లేకపోతే దీనికి బెనిఫిట్ ఏంటి అని అంటే కాళేశ్వరం నిజంగానే వర్షాలు సరిగ్గా వచ్చినప్పుడు నీళ్లు కిందికి వెళ్ళిపోతాయి, పైనుంచి నీళ్లు వస్తూనే ఉంటాయి. మనం ఒకవేళ వర్షాలు రాకముందు మనం పైకి పంప్ చేసినా దాని తర్వాత కూడా మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అవి నీళ్లు కిందికే వెళ్ళిపోతున్నాయి, వృధా అవుతున్నాయి అని చెప్పి పంపింగ్ కూడా వృధా అవుతుంది, ఏది వర్షాలు సరిగ్గా ఉన్న సంవత్సరాల్లో. కాకపోతే కాళేశ్వరం అవసరం ఎప్పుడు వస్తుంది అని అంటే కరువు వచ్చినప్పుడు అని అన్నారు. మరి ఇప్పుడు ఎల్నినో వచ్చింది. ఈరోజు నిజంగానే మేడిగడ్డ కృంగిపోకపోతే ఈరోజు నిజంగానే అది వాడి మరి కొంత నీళ్లు పైకి పంప్ చేసి ఉంటే సిస్టంలోకి నీళ్ళు వచ్చేవి, రైతులకు లాభం అయ్యేది. మరి అవసరమైన సంవత్సరానికే కరెక్ట్గా ఇప్పుడు పనికి రాకుండా పోయింది అని అంటే అది ఎందువల్ల పోయింది? అంటే పనికి రాకుండా అంటే ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎందుకున్నాము ఈరోజు మనము? ఎందుకున్నాము అని అంటే కేసీఆర్ గారి చేతిలో పెట్టినందుకే కదా, కేసీఆర్ గారి చేతిలో పెట్టినందుకే కదా. మళ్ళీ ముఖ్యమంత్రి గారు, అంటే అది వ్యంగ్యంగా అన్నా లేకపోతే ఇదిగా అన్నా, ముఖ్యమంత్రి గారు మళ్ళీ తీసుకెళ్లి కేటీఆర్ అడిగారు కదా, మీ ప్రభుత్వానికి చేత కాకపోతే నాకు అప్పగించండి ఒక వారం రోజుల పాటు అని. అదే, అది కరెక్టే సార్, కానీ దీనికైతే ఎవరు అగ్రీ చేయరు అంటున్నా. ప్రజలు కూడా అగ్రీ చేయలేదు. మీకు రెండో విషయము, అంతా బాగానే ఉంది అని అంటే మరి వారి హయాంలోనే కదా, బీఆర్ఎస్ వారి హయాంలోనే ఇది కుంగిపోయింది పిల్లలు. మరి వారు మొత్తం అసలు ట్రాఫిక్ కూడా బంద్ చేశారు కదా, పైనుంచి కింద నుంచి మొత్తం అసలు ఎవరు అక్కడ దర్శించడానికి కూడా వీల్లేదు అనే టైప్లో మొత్తం షట్ డౌన్ చేశారు కదా. మరి అప్పుడు ఎందుకు బంద్ చేశారు? ఎన్డీఎస్ఏ మొత్తం గేట్లన్నీ తెరవమనింది, మేము ఫ్లో ఉండాలి, కిందికి వెళ్ళిపోవాలి, మినిమల్ ఏదైతే ఉంటుందో కొంత పైన వీటిలో నుంచి అయినా, బ్యారేజ్లో నుంచి అయినా కానీ మీకు తెలిసిన విషయమే, కొంత ఫ్లో అనేది ఏదైతే మినిమల్గా ఉండవలసిన అవసరం ఉందో అది ఉంచి ఆర్ మినిమల్ స్టోరేజ్ ఏమన్నా చేయగలిగితే దానికి, ఎందుకంటే అక్కడ అంతేగాని ప్రాజెక్ట్ అని కూడా చెప్పింది. సో బేసికలీ ఏంటంటే నేను అనేది, ఈరోజు ఈ పరిస్థితుల్లో ఎందుకున్నాము? కేసీఆర్ గారి వల్ల ఉన్నాము. ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారికి ఇస్తాము అని అంటే అది జస్ట్ పొలిటికల్ సెటైర్, పొలిటికల్ ఇది అయ్యి ఉండొచ్చు, పొలిటికల్ ఆర్గ్యుమెంట్ చేసి ఉండొచ్చు వాటి, కానీ బట్ దానికైతే ఎవరు సమ్మతించరు అంటున్నా, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్. రెండో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. నేను ఒకప్పుడు బాగా హెడ్లైన్స్లో నేను తర్వాత తీసుకుంటాను, అంటే నేను చూపిస్తాను, డెక్కన్ క్రానికల్లో అనుకుంటా, డైమండ్ కట్టర్స్తో అని చెప్పి ఒక 1400 కోట్లతో రిపేర్ అది ఇది అని చెప్పి మన ఇరిగేషన్ మంత్రి గారు అప్పట్లో చెప్పిన ఇది ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి దాంట్లో మరి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతోంది. ఆ మినిమల్ది ఏదైనా అది అంతకుముందు రిపేర్ అన్నది ఏదైతే ఉందో దాని గురించి ఏమాత్రం ప్రోగ్రెస్ అయినట్టుగా కనపడట్లేదు. మరి అదేమైనా ఇన్ ప్లేస్ ఈ 2.5 yearsలో చేసి ఉండగలిగి ఉంటే ఈరోజు మనము కొంతైనా వాటర్, అంటే ఇనిషియల్ స్టేజెస్లో కొంచెము కాషియస్గానే ఉంటాం ఎప్పుడైనా కానీ, ఇట్లాంటివి ఒకసారి కృంగిపోయి మళ్ళీ రిపేర్ చేసి రీబిల్డ్ చేసినా కొంచెం కాషియస్గానే ఉండేవాళ్ళము. ఒకసారి 1 సంవత్సరం 2 సంవత్సరాలు టెస్టింగ్ అయిన తర్వాత కానీ మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది. బట్ అట్లీస్ట్ కొంతనైనా కానీ పైకి పంప్ చేయడానికి అవకాశాలు ఉండేది. ఇంకో మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు అసలు మినిమం ఈరోజు బ్యారేజీల ఫంక్షనింగ్ ఎట్లా ఉన్నా, ఏది ఉన్నా, ఓపెన్ గేట్స్, లో గేట్స్ ఉన్నా ఈ పంప్ హౌస్ వరకు నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఒక వాదన ఉంది.
ఉన్నాయి, అక్కడి నుంచి పంప్ చేయొచ్చు అని చెప్పి. అయితే అన్నారం సుండిల్లా పైన మళ్ళీ అవి కూడా ఇదే కైండ్ ఆఫ్ డిజైన్, ఇదే కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్తో ఉన్నాయి చేయబట్టి వాటికి కూడా ప్రమాదం ఉంది అని చెప్పి ఎన్డీఎస్సీ అంతకుముందు చెప్పింది. అయితే ఒక మినిమం లెవెల్ ఏమైనా ఉందా దట్ వీ కుడ్ పంప్ అనేది ఏమైనా ఇన్వెస్టిగేట్ చేసిందా ప్రభుత్వం అనేది మరొక అంటే నిన్న ముఖ్యమంత్రి దాని చెప్పిందే గురించి ఏ మనకి విధంగా ఎంతవరకు- నిన్న ముఖ్యమంత్రి చెప్పిందే ఆథెంటికేట్. ఎందుకంటే వారు ఏమన్నారు, ఇప్పుడు అందులో నీళ్లు నింపు వదిలితే ఆ ప్రాజెక్టే కాదు కింద నూళ్ళు కూడా కొట్టుకుపోతాయి అన్నారు. అదే ఆబ్వియస్లీ ఎన్డీఎస్ఏ చెప్పిన విషయము, అవి పైవి కూడా వీక్గా ఉన్నాయి. మళ్ళీ స్టోరేజ్ ఏమైనా ఉంచవలసి వస్తే అవి ఎంతవరకు అంటే మళ్ళీ సేమ్ కోరుకోరు ప్రమాదం తెచ్చుకోలేం ఇదే కదా. మేడిగడ్డ లాగానే అవి కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పిందండి. అయితే నేనేమంటున్నానంటే మినిమల్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా? అది